ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ ఒరిజినల్ పేరెంట్స్ వాళ్ళే. నీకు నేను పిన్నినవుతాను. ఓ మై గాడ్, ఇప్పుడు నేను చెప్పిన మాటలు వినుంటాడా? కార్తీక్, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు విన్నావా? మీ నాన్న ఎత్తుకుంటాడు, ఒకసారి వెళ్తావా? ఎప్పుడు లేని సుందర నాకు సైగలు చేస్తుంది. ఎంతకీ ఏమని సైగ చేస్తుంది? ఆ సైగలేంటి కొత్తగా? నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుందాంరా అంటున్నాను. హలో, నాకు నీకు అంత సీన్ లేదులే, కానీ పాపనెత్తుకో. పాపనెత్తుకోమంటుంది దేనికి? ఏమై ఉంటుంది? హలో, ఏంటి ఎత్తుకుంటున్నావా లేదా? సుందర ఏమన్నా కొత్త స్కెచ్ చేస్తుందా? పల్లవిని ఎత్తుకుంటే ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటుందా? అనుమానం కూడా లేదు కదా. పల్లవికి కార్తీక్ నాన్నే కదా. ఒక్కసారి వాళ్ళ నాన్న కార్తీక్ చేతికి పల్లవిని అందిస్తాను. కార్తీక్, పాపను ఒకసారి ఎత్తుకో. ఇదేమన్నా పథకమా, ప్లానా? దీంట్లో మైండ్ గేమ్స్ ఏం లేవు. ఎత్తుకో. సారీ సుందరి. సారీ కాదు కార్తీక్, పల్లవి నీ కూతురు. నైట్ చాలాసేపు ఎదురు చూశాను. చాలా టైం అయ్యి ఇక వస్తాళ్లే అనుకుని నాకు నిద్ర వస్తే నేను నిద్రపోయాను. ఆయన ఏ టైంకి వచ్చారో ఏమో, అసలు తిన్నారో లేదో. గబగబా 4 దోశలు వేస్తానన్నా తింటారేమో. ఈ దివ్య ఇంకా లేవలేదు. వీళ్ళ నాన్న ఏ అర్ధరాత్రి వచ్చినా సూర్యుడు రాకముందే ఈయన గారు నిద్రలేస్తారు. అలవాట్లలో ఈయనొస్తే బావుండు. దివ్య, ఏ దివ్య, లేమ్మా. టైం ఎంతైందో చూడు. లేమ్మా, లేచి బ్రష్ చేయి. తర్వాత ఇంటి ముందు ముగ్గేయాలి. ఏంటమ్మా పొద్దున్నే నిద్ర లేపేశావు? ఇంతకీ టిఫిన్ ఏం చేస్తున్నావు? నువ్వింకా లేవనే లేదు, అప్పుడే నీకు టిఫిన్ కావాల్సి వచ్చిందా? లేచి ఫస్ట్ బ్రష్ చేయి. మీ నాన్న ఎక్కడున్నారో ఏంటో. ఏవండి, 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 రాత్రి లేటుగా వచ్చి ఎర్లీగా లేచేశారనుకున్నాను. నైట్ ఇంటికి రాలేదా ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? ఏవండి, 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 ఏవండి. దివ్య, మీ నాన్న ఏమన్నా కనిపించారా? లేదమ్మా. రాత్రి నుంచి కనిపించట్లేదు. అమ్మా, నువ్వేం కంగారు పడుకో. నాన్నేదో పనుండి ఏదైనా ఊరెళ్ళుండొచ్చు. చెప్పకుండా ఏ ఊరు వెళ్లరు. మేమేం అరిచినా కొట్టుకున్నా వెంటనే కలిసిపోతాం. నిన్న సుందరి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆ అను గురించి నేను 2-3 మాటలు అన్నాను.
ఆయనకి కోపం వచ్చింది. నన్ను బయటే దింపేసి తను మళ్ళీ వస్తానని వెళ్ళిపోయారు. నాకెందుకో భయంగా ఉంది దివ్య. సుందరికి ఒకసారి ఫోన్ చేయి. మీ నాన్నే ఉన్న అక్కడికి వెళ్ళారేమో. నువ్వు కంగారు పడకమ్మా, నేను చేస్తా నాగు. చెయ్యి చెయ్యి. సుందరి, నాన్నేమైనా అక్కడికి వచ్చారా? సరే. అమ్మా, సుందరి ఇంటికి వెళ్ళలేదంట. అక్కడికి వెళ్ళలేదా? నేను అనవసరంగా మీ నాన్నని తిట్టాను. అందుకే అలిగి ఏటో వెళ్ళిపోయినట్టున్నారు. అమ్మా, నువ్వు బాధపడకు. నాన్న వస్తారులే, ఎక్కడికి వెళ్ళరు. మీ నాన్నకు ఒకసారి ఫోన్ చెయ్యి. హ్మ్. చెయ్యవే. You have dialed is switched off. Please try again later. దివ్య, మీ నాన్నగారేమో ఒకసారి చూడు. ఏదో కొత్త నెంబర్ అమ్మా. అయ్యో, మీ నాన్నే చేసుండొచ్చు చూడు. అమ్మా, నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. హలో అమ్మా, బంగారాజు కూతురు దివ్యవేనా? హలో, అవునండి, మీరెవరు? గండిపేట దగ్గరికి మీరు ఒకసారి రండమ్మా. ఏమైందండి? మీరెవరండి? మీరు రండమ్మా ప్లీజ్. దివ్య, మీ నాన్నగారికి ఏదో అయ్యుంటుంది. నాతో రా. కార్తిక్, ఎన్నడూ లేని విధంగా బంగారాజ్ అంకుల్ బాబాయ్ మన వంట అభిమానం చూపిస్తున్నాడు. ఎందుకు అభిమానం చూపిస్తున్నాడో తెలుసుకోవాలని ట్రై చేశాను. ఆ ప్రయత్నంలో నాకు ఒక నిజం తెలిసింది. ఏంటా నిజం? అతను ఎలాంటి స్వార్థం లేకుండానే మనల్ని అభిమానిస్తున్నాడు అనేది అర్థమైంది. సుందర్ మీద కోపడుతున్నాడు. సుందరి కరెక్ట్ కాదనేది అతని నిర్ణయం. ఏది ఏమైనా బంగారాజ్ అంకుల్ సపోర్ట్ మనకి ఈ టైంలో అవసరం. అందుకే అతన్ని మనం దూరం చేసుకోవద్దు కార్తిక్. హలో, అనుగారా అండి? అవును, అనునే మాట్లాడుతున్నాను, చెప్పండి. బంగారాజు గారు మీకు తెలుసా? తెలుసు. దేనికండి? మేడం, మీరు అర్జెంటుగా గండిపేటకు బయలుదేరండి. బంగారాజ్ గారికి ఏమైంది? సారీ మేడం, త్వరగా రండి. హలో, బంగారాజ్ బాబుకి ఏమైంది? ఇదేదో సీరియస్ కాల్లో ఉంది. అను బేబీ, ఫోన్ చేసింది ఎవరు? పేరు చెప్పలేదు కార్తిక్. బంగారాజ్ గారు మీకు తెలుసా అని అన్నారు. తెలుసు అన్నాను, అంతే. అర్జెంటుగా గండిపెట్టుకొచ్చేయమన్నారు. బంగారాజ్ గారికి ఏమైనా ప్రమాదం జరుగుంటుందా? డీటెయిల్గా ఏం చెప్పకుండా కాల్ చేసి డైరెక్ట్గా రమ్మనడం ఏమై ఉంటుంది? వాళ్ళేదో హడావిడిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన నంబర్కి కాల్ చేయి. హలో మేడం, మీరు ఇప్పుడు ఫోన్ చేశారు కదా, బంగారాజ్ గారికి ఏమైందో చెప్పండి. అనుగారంటే మీరేనా? అవునండి. దయచేసి మమ్మల్ని ఏం అడగండి, వచ్చి చూసుకోండి. పాపం కార్తిక్, నాకెందుకు టెన్షన్గా ఉంది. వచ్చి చూసుకోమంటున్నారు. అను బేబీ, కూల్ కూల్. ఈ విషయం బంగారాజు భార్యకి కూతురికి తెలుసలేదు. సుందరి, అమ్మ సుందరి. సుందరి, సుందరి, అయ్యో పాపం, తులసి పిన్ని దివ్య ఏడ్చుకుంటూ వస్తున్నారు. మనకి చేసినట్టే వాళ్ళకు కూడా ఫోన్ చేసినట్టున్నారు. వెళ్దాం పదా.